అందరికీ నమస్కారం అండి. నిరుపమ రావినూతల గారు రచించిన ఎలాగైనా నువ్వే కరెక్ట్ డాడీ అనిపించాలనుకున్న కన్నతండ్రి పంతం నెగ్గిందా అనే కథను గురించి ఇప్పుడు విందాం. నాన్న, నాకు కింద పన్ను కదులుతోంది, కాస్త భయమేస్తోంది, ఊడినప్పుడు నొప్పిగా ఉంటుందేమోనని. ఇవాళ రేపో ఊడిందంటే రాత్రికి దాన్ని దిండు కింద పెట్టేస్తాను. అప్పుడు టూత్ ఫెయిరీ వచ్చి ఊడిన పన్ను తీసుకుని బదులుగా నాకు డబ్బులిస్తుంది. ఇంకా నొప్పి కూడా లేకుండా చేస్తుందట. బుద్ధిగా ఉంటే ఊడించోట ఇంకో పన్ను మలిసేలా కూడా చేస్తుందట. ఎదురుండి హరిగాడికి మొన్న 10 రూపాయలు ఇచ్చిందంట ఫెయిరీ. నాకెంతిస్తుందో, వాటితో బోల్డెన్ని చాక్లెట్స్ కొనుక్కోవాలి. అందులో కొన్ని నీకు, అమ్మకి ఇస్తాను. అమ్మెప్పుడు నన్ను గుడ్ బాయ్ అంటుంది. గుడ్ బాయ్స్కి ఫెయిరీ ఇంకొంచెం ఎక్కువిస్తుందేమో కదా నాన్న. ఇంకా మంచిగా ఉంటే బొమ్మలు కూడా ఇస్తుందేమో కదా నాన్న. ఇలా 6 ఏళ్ల నా కొడుకు విహారీ ఊహల్లో విహరించేస్తున్నాడు. సార్థక నామధేయుడు. ఈ మధ్యనే స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉండే తన స్నేహితుల నుండి రోజుకో కొత్త సంగతి తెలుసుకుంటున్నాడు. పాలపళ్ళు మొదటిసారి ఊడేటప్పుడు చిన్నపిల్లలు భయపడకుండా ఉండటానికి, నొప్పిని మరిపించడానికి ఈ మధ్య తల్లిదండ్రులు కనిపెట్టిన ఉపాయమే ఈ టూత్ ఫెయిరీ. ఊడిన పళ్ళకి బదులు డబ్బులో, బొమ్మలో, తినుబండారాలో వాళ్లే పెట్టి ఒక దేవత ఇవన్నీ ఇచ్చిందని చిన్నపిల్లలను మభ్యపెట్టడం. ప్రతిరోజు పళ్ళు తోముకునేటప్పుడు ఆ ఊగే పంటిని చూసుకోవడం, దాన్ని ఇంకాస్త అటు ఇటు కదిలించి చూడడం, ఇవాళో రేపో ఎగురుకుంటూ టూత్ ఫెయిరీ మా ఇంటికి వచ్చి వాడిని సత్కరించడమే తరువాయి అన్నట్టు సాగుతున్నాయి వాడి ఆలోచనలు. ఒక శుభోదయాన పన్ను ఊడి వాడి చేతికి రానే వచ్చింది. వాడికే గనక పాటలు వచ్చుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాడుకునేవాడేమో. పన్ను ఊడిన చోట కాస్త నొప్పిగా ఉన్నా కూడా రాబోయే విశిష్ట అతిథి ఫెయిరీని, ఆవిడ ఇస్తుందనుకుంటున్న బహుమతుల్ని తలుచుకుంటూ నొప్పి మరిచిపోయాడు నా సుపుత్రుడు. పట్టరాని సంతోషంతో మతాబులా వెలుగుతున్న మొహంతో గంతులేస్తూ ఊడిన పంటిని దిండు కింద పెట్టుకుని వచ్చాడు. పాలపళ్ళు ఊడితే మట్టిలో గొయ్యి తీసి కప్పెట్టడమే తెలుసు తప్ప ఈ ఫెయిరీలు, అవి డబ్బులివ్వటాలు ఎరుగను నేను నా చిన్నతనాన. నేను ప్రాక్టికల్ మనిషిని. ఊహల్లో ఆశపడటాలు, ఫాంటసీలు నాకు నచ్చవు. మనసు మట్టిగడ్డ అని కాకుండా ప్రతి విషయాన్ని తార్కికంగా మెదడుతో ఆలోచించడం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. చిన్నతనంలో నా స్నేహితులంతా పుస్తకాల్లో ఒక నెమలిక పెట్టి ప్రతిరోజు పెన్సిల్ పొట్టును దానికి ఆహారం అని పెట్టేవారు. అలా వారం రోజులు చేస్తే ఆ నెమలిక పిల్ల నెమలికలు పెడుతుందని నమ్మేవాళ్లు. నేనది నమ్మకపోగా చెప్పినా వినిపించుకోని వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకునేవాడిని. నా మేధా సంపత్తితో సరిపోయే వాళ్ళెవ్వరూ లేకపోవడం వల్ల నాకు పెద్దగా స్నేహితులు కూడా ఉండేవాళ్లు కాదు చిన్నతనాన. నాకు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మేధావనని గొప్ప నమ్మకం. ఇలాంటి నా కడుపున పుట్టిన నా కొడుకు ఇలా స్నేహితులు చెప్పారని, టూత్ ఫెయిరీ వస్తుందని, డబ్బులిస్తుందని చెప్తే నమ్మేసేంత వెర్రిబాగులు వాడిగా పెరుగుతున్నాడని అసహనంగా ఉంది. ఇహ ఇలా మెత్తగా ఉంటే కుదరదు. నిజమేదో కల్పనేదో వాడికి ఇప్పుడే చెప్పాలి. మొక్కగా ఉన్నప్పుడే మార్చాలి. వాడి ఊహలకు కళ్ళెం వేసే సమయం ఇదేనని వాడిని పిలిచి, విహారీ కన్నా, టూత్ ఫెయిరీ అంటూ ఎవరూ ఉండరు. నేను, అమ్మో దిండు కింద డబ్బులు పెట్టాలి అంతే తప్ప నిజంగా ఫెయిరీ ఎవరూ రారు. నీకు డబ్బులు ఇవ్వడానికి కాస్త అనునయంగా చెప్పాను. వాడి బ్రుకుటి ముడిపడింది. అపనమ్మకంగా చూశాడు నా వైపు. కాదు నాన్న, నువ్వు అబద్ధం చెబుతున్నావు. మొన్న హరిగాడికి ఇచ్చిందంట. నా ఇంకో ఫ్రెండ్ పింకీకి 5 రూపీస్ ఇచ్చిందంట. పింకీ బాగా అల్లరి చేయడం వల్ల తనకి ఫెయిరీ కొంచెం డబ్బులే ఇచ్చిందంట. ఇంక నుంచైనా అల్లరి చేయకుండా బుద్ధిగా అమ్మా నాన్నల మాట వింటే ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తుందంట. అలా అని ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి వెళ్ళిందంట. వాళ్ళు నాతో చెప్పారు. ఆ డబ్బులతో వాళ్ళు స్కూల్ బయట చాక్లెట్లు కొనుక్కుని తినడం నేను చూశాను. ఇలా నా ఫ్రెండ్స్ చాలా మందికి డబ్బులిచ్చింది టూత్ ఫెయిరీ. నాకు కూడా ఇస్తుంది. కావాలంటే చూడు, ఈ రాత్రికి మన ఇంటికి కూడా వస్తుంది నమ్మకంగా చెప్పాడు విహారీ. వాళ్లకు కూడా వాళ్ళ అమ్మా నాన్నలే అలా డబ్బు పెట్టి ఫెయిరీ ఇచ్చిందని చెప్పి ఉంటారు. అంతెందుకు, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా నిజంగా ఫెయిరీని చూశారా? ఎవరూ చూసుండరు. కావాలంటే వాళ్ళనే అడుగు, రెట్టించాను. అలా కాదు నాన్న, ఆ ఫెయిరీ రాత్రిపూట అందరూ పడుకున్నాక వచ్చి ఊడిన పన్ను తీసుకుని డబ్బు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడందరూ నిద్రపోతూ ఉంటారు కదా, అందుకని ఎవరూ తనని చూడలేరు అమాయకంగా చెప్పాడు. ఏం పాపం, పగలంతా అంత ముఖ్యమైన పనులు ఏం వెలగబడుతుందట మీ ఫెయిరీ? రాత్రిపూట మాత్రమే రావడానికి వీలవుతుందట తనకి
నా గొంతులో వ్యంగ్యం. ఎవరెవరి ఇంటికి వెళ్లాలో, ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో చూసుకోవాలి కదా నాన్న. పింకీ లాంటి కాస్త అల్లరి పిల్లలకైతే బుద్ధిగా ఉండమని ఉత్తరాలు కూడా రాయాలి. ఇలా చాలా పనులుంటాయి కదా తనకి. అందుకే ఆ పనులన్నీ చూసుకుని రాత్రిపూటే వస్తుంది. వాడి గొంతులో నమ్మకం. నా ప్రతి ప్రశ్నకి వాడి దగ్గర తను బలంగా నమ్మే సమాధానం ఉంది. కల్మషం లేని వాడి నమ్మకాన్ని చూసే కొద్దీ నా అహం దెబ్బతింటోంది. నాలో పట్టుదల హెచ్చింది. వేరేడంత లేడు. నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. పైగా నన్నే అబద్ధం చెప్తున్నానంటాడా? ఎంత పొగరు వీడికి! ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు అస్సలు లెక్క చేయడు వీడు నన్ను. వీడి పొగరు అణచాల్సిందే అనుకొని, సరేరా ఇవాళ రాత్రి చూద్దాం నిజంగా ఫెయిరీ నీకు డబ్బులిస్తుందో లేదో అని. ఒకవేళ ఇస్తే అంతకు రెట్టింపు డబ్బులు కలిపి నీకు నేనిస్తాను. ఏమీ లేకపోతే టూత్ ఫెయిరీ కూడా లేదని నువ్వు ఒప్పుకోవాలి, సరేనా? సవాల్ చేశాను. చిన్నపిల్లాడితో ఇలాంటి పందాలు ఏంటండి అంటూ నా భార్య మేఘ అడ్డుపడబోయింది. తనకి గట్టిగా చెప్పేశాను, నాకు తెలియకుండా వాడి దిండు కింద డబ్బు పెట్టడానికి వీల్లేదని. పట్టుదలొస్తే ఎంత దూరమైనా వెళ్తానని తెలుసు తనకి. ఆ తెగేదాకా లాగడం ఎందుకని విన్నకుండిపోయింది మేఘ. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని సన్నగా పాడుకుంటూ పేపర్ తిరగేస్తున్నాను. విహారి ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు నా గెలుపు కళ్ళారా వాడి మొహంలో చూస్తానా అని ఆతృతగా ఉన్నాను. అడుగులో అడుగేసుకుంటూ చిన్నబోయిన ముఖంతో వచ్చిన వాడిని చూస్తుంటే అర్థమైంది వాడు అనుకునే ఫెయిరీ రాలేదని. ఇప్పుడేమంటావు అన్నట్లు తనని చూసి సంతోషంగా నవ్వుతూ కళ్ళెగరేశాను. అంత బాధలోనూ ఒక్క నిమిషం ఆలోచించి, రాత్రి చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్లాల్సి వచ్చుంటుంది నాన్న. ఈలోపు తెల్లారిపోయి ఉంటుంది. అందుకే నా దగ్గరికి ఇవాళ రాలేకపోయి ఉంటుంది. ఇంకొన్ని రోజులు టైం ఇద్దాం నాన్న, ఫెయిరీకి తప్పకుండా వస్తుంది స్థైర్యం కూడగట్టుకుంటూ చెప్పాడు. నా అహం మళ్లీ దెబ్బతింది. ఏంటి వీడి గుడ్డి నమ్మకం? విహారి ఎంత బలంగా ఫెయిరీ ఉందని నమ్ముతున్నాడో చూస్తుంటే అంతకంతా నా పట్టుదల పెరుగుతోంది. కల్పితమైన ఫెయిరీ మీదే వీడికి అంత నమ్మకం ఉంటే అలాంటివేమీ లేవని తెలిసినా నాకింకెంత పట్టుదల ఉండాలి? ముద్దుగా అమాయకంగా ఉన్న విహారి మొహం చూస్తే పాపం అనిపిస్తున్నా ఎప్పటికైనా వాడి చేత నాన్న నువ్వే కరెక్ట్ అని అనిపించాలని నాలోని అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. ఆ పంతం వదాలనిపించలేదు. ఎన్ని రోజులైనా నేను మాత్రం డబ్బు పెట్టకూడదని గట్టిగా అనేసుకున్నాను. పసివాడు, అందున కన్న కొడుకు మీద ఈ అర్థం లేని సాధింపులేంటండి అని మేఘ వారిస్తున్నా నేను పట్టించుకోలేదు. రోజు తర్వాత రోజు గడుస్తున్నా ఫెయిరీ అలసిపోయి ఉంటుందనో, ఫెయిరీకి జ్వరం వచ్చుంటుందేమో అనో, లేకపోతే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉంటుందేమో అనో, ఇలా తనకు తోచిన కారణాలేవో వెతుక్కుని సమాధానపడి ఎదురు చూస్తున్నాడు తప్పితే ఫెయిరీ వస్తుందన్న ఆశ కోల్పోవడం లేదు. ఇన్ని రోజులవుతున్నా ఇంకా రాకపోవడం ఏంటన్న అనుమానం గాని, అసలు వస్తుందా లేదా అన్న అపనమ్మకం గాని, ఇన్నాళ్లుగా తన్ని ఎదురుచూపులు చూసేలా చేస్తుందన్న కోపం గాని వాడికి ఫెయిరీ మీద కలగడం లేదు. అదే శాంతవదనం, అదే దృఢమైన కల్తీలేని నమ్మకం. ఫెయిరీ అన్నది ఒక అభూత కల్పన అన్న నా నిజం వాడికే అంతుంటే నాకెంతుండాలనే అహం నన్ను పట్టు సడల్నివ్వట్లేదు. నిజానికి కల్పనకి మధ్య జరుగుతున్న ఈ దోబూచులాటకి తెరపడే సమయం మన్నాడు వినాయక చవితి పండుగ రూపంలో వచ్చింది. చక్కగా తలస్నానం చేయించుకుని కొత్త బట్టలు వేసుకుని బుద్ధిగా పూజకు తయారయ్యాడు విహారి. అందరం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని నవకాయ పిండి వంటలను నైవేద్యంగా నివేదించాం. తర్వాత విహారికి ప్రసాదం పెట్టి కళ్ళకద్దుకుని తినమని చెప్పాను. వాడికుండే సహజమైన ఉత్సుకతతో, ప్రసాదం తింటే ఏంటి నాన్న, కళ్ళకద్దుకుని ఎందుకు తినాలి? రోజూ తినేటప్పుడు ఇలా చెయ్యం కదా, మరిప్పుడెందుకు అని అడిగాడు. మనం ఈరోజు పూజలో దేవుడి కోసం చేసిన గారెలు, బూరెలు, పాయసము లాంటివన్నీ స్వామి తీసుకుని నచ్చినన్ని తిని మిగిలినవి మనల్ని ఆశీర్వదించి మన కోసం ఉంచుతారు. అప్పుడు మనం వాటిని ఆ స్వామి ఇచ్చినట్లుగా అనుకుని తింటామన్నమాట. దాన్నే ప్రసాదం అంటారు. పండగలప్పుడు గుళ్ళో పూజారి తాత ఇచ్చేది కూడా ప్రసాదమే. సాక్షాత్తు ఆ దేవుడే కొంత ఆరగించి మన భక్తికి మెచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా భావిస్తాం కాబట్టి కళ్ళకద్దుకుని తింటామన్నమాట. అది మనం ఆ దేవుడికి ఇచ్చే గౌరవం. అర్థమైందా? సాధ్యమైనంత సరళంగా చెప్పడానికి ప్రయత్నించాను. మరైతే నాన్న, మన దేవుడికి కారంగా ఉండేవి నచ్చుతాయా, లేకపోతే స్వీట్లు నచ్చుతాయా? చాక్లెట్లు ఇస్తే తింటాడా
అసలు దేవుడు తింటాడని నీకు ఎలా తెలుసు? అలా తింటున్నప్పుడు నువ్వు చూసావా? అమాయకంగా అడిగాడు. నాకు ఒక్కసారిగా చెళ్ళుమని తగిలిన భావన. నేను దేవుణ్ణి నిజమని నమ్మి ఎలా కొలుస్తున్నానో, వాడు టూత్ ఫెయిరీ అలాగే కదా. చిన్న కష్టం వస్తేనే అది గట్టెక్కిస్తాడని ధైర్యం కోసం దేవుణ్ణి తలుచుకుంటాం. మరి విహారికి వచ్చిన మొదటి కష్టానికి ధైర్యం కోసం ఫెయిరీని నమ్ముకున్నాడు. అందులో తప్పేముంది? మన కష్టంలో సాయం చేసిన వాడిని దేవుడిలా వచ్చావని నమ్ముతామే. మరి మొదటిసారి పన్ను ఊడిన భయం, నొప్పి, ఊడిన చోట మళ్ళీ ఇంకో పన్ను వస్తుందో లేదో అన్న దిగులు, ఇలాంటివన్నీ ఫెయిరీ మరిపిస్తుందంటే తను నమ్మడంలో విహారి తప్పేముంది? పైగా ఫెయిరీ తనని మెచ్చాలన్న కోరికతో ప్రతిరోజు పళ్ళు శుభ్రంగా తోముతున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు. అన్నీ మంచి అలవాట్లేగా, ఇంకొకళ్ళకేమీ ఇబ్బంది కలిగించట్లేదుగా. మరెందుకు ఏదో దొంగ బాబా అని నమ్ముతున్నాడంత రాద్ధాంతం చేశాను నేను? తను ఎంతో బలంగా నమ్మిన టూత్ ఫెయిరీని అసలుందా, ఎవరన్నా చూశారా అని చులకన చేశాను. మరిప్పుడు విహారీ అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది కదా. చిన్నవాడు ఏం చెయ్యలేడని వాడి నమ్మకాన్ని చిన్నపుచ్చాను. అసలు బాల్యమంటేనే ఇలాంటి ఎంతో అందమైన ఊహలు, నిజమని నమ్మి ఆనందించే అందమైన కల్పనల సమాహారం కదూ. ప్రాక్టికల్ అనుకుంటూ వాడిని అలాంటి వాటన్నిటికీ దూరం చెయ్యబోయాను. విహారీ కాస్త పెద్దయితే నిజమేదో కల్పనేదో వాడే తెలుసుకునేవాడు. మొగ్గ తనంత తానుగా వికసించాలి తప్ప బలవంతంగా వికసింపజేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అలా సహజంగా కాకుండా బలవంతంగా వాడి నమ్మకాల్ని తప్పని నిరూపించాలనుకున్నాను. అన్నీ నాకే తెలుసన్న గర్వంతో, అర్థం లేని పంతంతో వాడి సున్నితత్వం మీద దెబ్బ కొట్టబోయాను. పసివాడితో నేను పట్టిన పంతం తలుచుకుంటే నా మీద నాకే సిగ్గేసింది. ఆ దేవుడే విహారి చేత ఇలా అడిగించి నా కళ్ళు తెరిపించాడనిపించింది. తప్పు చేశానన్న అంతర్మదనం మొదలైంది నాకు. చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుని ఉంటానో మీరు ఊహించే ఉంటారు. అవును, నిజమే. మర్నాడు మా వాడి దిండు కింద టూత్ ఫెయిరీ 100 రూపాయలతో పాటు రావడం కాస్త ఆలస్యమైందని సారీ చెప్పి తనెంత మంచి అబ్బాయో చెబుతూ ఒక ఉత్తరం కూడా రాసిపెట్టింది. అది చూసిన మా వాడి సంతోషం గురించి వేరే చెప్పాలా? ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.